అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట పాము కాటుతో సహజ మరణంగా భావించిన ఘటన వెనుక భార్య, ఆమె ప్రియుడు కలిసి రచించిన పక్కా హత్య కుట్ర ఉన్నట్లు దర్యాప్తు తేలింది. భర్తను అడ్డుగా భావించిన భార్య 20 లక్షల జీవిత బీమా డబ్బు కోసం ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. బసుమహా ప్రాంతానికి చెందిన అతుల్ పంవార్ హస్తినాపూర్లో అద్దె ఇంట్లో ఉంటూ కృష్ణా కిడ్స్ ప్లే స్కూల్ నిర్వహించేవాడు. 7 ఏళ్ల క్రితం దామిని అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 6 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతుల్ మృతి చెందిన తర్వాత భార్య దామిని పోలీసులకు చెప్పిన కథనం ప్రకారం రాత్రి భర్త, కుమారుడు ఒకే మంచంపై నిద్రపోయారని, అర్ధరాత్రి కొంచెం హీట్ ఎక్కువగా ఉండడంతో వాళ్ళ కొడుకుని తీసుకొని మరో గదిలోకి వెళ్ళి పడుకున్నానని చెప్పింది. ఉదయం టీ తీసుకొని వచ్చేసరికి భర్త మృతదేహం మంచంపై ఉండగా పక్కనే నల్ల పాము కనిపించిందని చెప్పింది. గ్రామస్తులు ఆ పామును పట్టుకొని ఒక బాక్స్లో బంధించారు. అతుల్ మృతి చెందిన విషయం తెలుసుకొని వచ్చిన కుటుంబం సభ్యులకు ఈ ఘటనపై అనుమానం వచ్చింది. సో మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన వాళ్ళు ఇది సహజ మరణం కాదని, పక్కా హత్యలని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని ఫారెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం ఉన్న మంచం వద్ద యూరిన్తో పాటు ఇతర జీవ ఆధారాలను సేకరించారు. ఫారెన్సిక్ పరీక్షలో లభించిన ఆధారాలు పోలీసుల అనుమానాలను మరింత బలపరిచాయి. సో ఈ కేసు విషయమై మీరట్ ఏఎస్పీ అవినాష్ పాండే చెప్తున్న దాని ప్రకారం దాన్ని దామిని చేసిన నేరాన్ని ఏదైతే ఉందో అది అంగీకరించింది. ఆమెకు అదే స్కూల్లో పనిచేసే బస్సు డ్రైవర్తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని, అందుకు అడ్డుగా ఉన్న అతుల్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు చెప్పారు. సో అతుల్ పేరుపై 20 లక్షల రూపాయల జీవిత బీమా పాలసీ ఉండడం కూడా ఈ హత్యకు ప్రధాన కారణంగా గుర్తించారు. బీమా డబ్బు పొందడంతో పాటు కలిసి జీవించాలనే ఉద్దేశంతో భార్య, ఆమె ప్రియుడు ఈ కుట్ర పన్నినట్లు కూడా దర్యాప్తులో తేలింది. గతంలో కూడా అతుల్ను హత్య చేయడానికి ప్రయత్నించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భార్య దామిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో కేసు సంబంధించిన దర్యాప్తు మరింత లోతు కొనసాగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో దామిని దాదాపుగా 6 నుంచి 7 ఏళ్ల ప్రేమ వీళ్ళది. దాదాపుగా అంటే ఎలాగైనా సరే కలిసే ఉండాలి, సో ఎట్టి పరిస్థితుల్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, మన కెరీర్ మనకు ఉండాలని దామిని యొక్క ఫోర్స్తోనే ఏదైతే చనిపోయాడో ఆ అతుల్, నిజంగా పేరు కూడా చాలా బాగుంది అతుల్. సో అలాంటి వ్యక్తిని నమ్మించి మోసం చేసి దాని తర్వాత బస్సు డ్రైవర్తో ఏకంగా ఈవిడ ఎలాంటి వాళ్ళతో పెట్టిందంటే ఒక బస్సు డ్రైవర్కి మనసు ఉండదా లేకపోతే ఇంకేదన్నా కాదు, కానీ ఒక స్కూల్ నడిపించే వాడిని పక్కన పెట్టి 7 ఏళ్ల కాపురం చేసి దానికి వీళ్ళకి మళ్ళీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంత దారుణంగా పాము కాటు 2-3 సార్లు పాముతో కాటు వేయించి ఏదో ఇంకేదో మందు పెట్టారంట. ఆ మందు పెట్టించి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? సో నిజంగా ఒకవేళ వద్దు అనుకుంటే, లేదు అంటే అతన్ని చంపే ఉద్దేశం లేదు అనుకుంటే అక్కడతో నిజంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డివోర్స్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది కదా వీళ్ళకి. ఆప్షన్ ఎందుకు మర్చిపోతున్నారు అంటే, ఈ రోజుల్లో చాలామంది లేడీస్ ఎలా ఉన్నారంటే, లేదు అంటే పెళ్ళి అయినా అవ్వకపోయినా సరే సో చంపేయాలంటే సరే చంపేయడమే, దాని తర్వాత ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? రేపొద్దున సరే చనిపోతాడు, ఎక్కడో ఒక్క చోట క్లూ దొరకపోదా? ఫోన్లో కావచ్చు, వాట్సాప్ చాట్స్లో కావచ్చు, నార్మల్ కాల్స్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడన్నా ఒక్క చోట ఒక్క 1% క్లూ దొరికిన పరిస్థితి ఏంటి? రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే వీళ్ళు హ్యాపీగా ఉందాం, కలిసి ఉందాం, బస్సు డ్రైవర్తో ఇంకా అంటే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో సో అది నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ కెరీర్ ప్లాన్ చేసుకొని వచ్చిన బీమా డబ్బులు 20 లక్షలతోనే అయిపోద్దా మొత్తం జీవితం మొత్తం? ఆల్రెడీ ఒక స్కూల్ ప్లే స్కూల్ నడిపిస్తున్నారు. ఎంత లేదనుకున్నా సరే ప్లే స్కూల్ మీద పర్ యానము ఒక 40 నుంచి 50 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. చాలామంది పిల్లలు ఉన్నారంట మళ్ళీ ఆ స్కూల్లో. ఇప్పుడు ఈ అమ్మాయి దామిని రిలేషన్లో ఉంది కూడా ఆ యొక్క స్కూల్ డ్రైవర్తోనే, ఆ యొక్క బస్సు డ్రైవర్తో అనమాట. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు పర్టికులర్గా చంపడం అనే కాన్సెప్ట్ని తెర మీద తెస్తున్నారో మస్తు కామెంట్ చేయండి. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దామిని అంటే ఆ అమ్మాయి చేసిన పని ఎంత దారుణంగా ఉందంటే, ఇంట్లో వాళ్ళు కూడా నమ్మించడానికి ప్రయత్నించింది కానీ వాళ్ళు నమ్మలేదు. ఎప్పుడైతే ఆ పాముతో 2-3 పాము కాట్లు అతుల్కి
కుట్టించిన తర్వాత 2 సార్లు. సో ఆ తర్వాత అక్కడ ఏదో మందు ఇచ్చారంట. ఆ మందు తర్వాత వీళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే, అంటే ఆల్మోస్ట్ అప్పుడే ఆ అర్ధరాత్రి సమయంలోనే ఏదైతే బయట మంచం వేసుకుందా అని చెప్పారు కదా! అతుల్, దామిని అండ్ వాళ్ళ కొడుకు బయట పడుకున్నారు. బయట పడుకుంటే వేడిగా ఉందని లోపలికెళ్ళి ఫ్యాన్ వేసుకొని పడుకున్నారని చెప్తుంది. సో ఎక్కడైనా సరే పోలీసోళ్ళకి అడిగినా, లేకపోతే కుటుంబ సభ్యులకి అడిగినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొల్లు పోకుండా సేమ్ స్క్రిప్టే మెయింటైన్ చేసింది. కానీ పోలీసులు ఎప్పుడైతే వచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులు లేదు ఇది సహజ మరణం కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కొద్ది రోజులు గొడవలు జరుగుతున్నాయి. సో ఇది కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పడంతో సో వాళ్ళు వచ్చి అడిగారు మళ్ళీ స్పాట్కి అయితే పోలీసు వాళ్ళు వస్తారో హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు అనమాట దామిని, ఏమైనా ఇష్యూ ఉందా మీ మధ్య జరుగుతుందని అడిగితే సో మా ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూ లేదని చాలా క్లియర్గా చెప్పింది. సో అప్పుడు తన పక్కన దామిని పక్కన ఆ యొక్క బస్ డ్రైవర్ కూడా ఉన్నాడు, ఎవరైతే వాళ్ళ ప్రియుడు అనమాట. సో ఆ టైంలో అంటే తెల్లవారుజామున పోలీసు వచ్చినప్పుడు ఆ టైంలో అక్కడ వాళ్ళ లవర్ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అంటే ఏదో సహాయపడ్డాడు అనే యాంగిల్లో పోలీసులు ఉన్నారు. కానీ తన దగ్గర నుంచి నిజం రాబట్టడం కోసం అండ్ వాళ్ళ స్టైల్లో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపిన తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి సో అతుల్ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, అది ఇట్ వర్త్ ఆఫ్ 20 lakh. సో వీడిని చంపేస్తే ఇక మనకు అడ్డు ఉండడు, మనం లైఫ్ లాంగ్ ప్రశాంతంగా ఉండిపోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక ఈ స్కూల్ని కూడా అమ్మేసి లేదంటే ఫర్దర్గా వాళ్ళ ప్లాన్స్ అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో మొత్తం ఆ కట్టుకథ మొత్తం ఒకసారిగా రివీల్ అవ్వడంతో ఒకసారిగా దాని షాక్ అయింది. అంటే కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు, ఎందుకంటే మొన్నటిదాకా అందరితో చాలా మంచిగా ఉంది, నీట్గా తిరిగింది, మాట్లాడింది, వాళ్ళకి ఏం కావాలన్నా సరే చాలా జాగ్రత్తగా ఉంది, అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక స్కెచ్ ప్రకారం తీసుకొస్తుంది. కానీ ఒక్కసారిగా ఈ ప్లాన్ రివీల్ అవుతుందని నిజంగా దామిని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు పాపం. ఎందుకంటే అంత అంటే పిల్లి పాలు తాగుతుంటే నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు కదా. సో అదే సామెత నిజంగా దామినికి వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్లుగా ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒక పక్క ప్రేమ ట్రాక్ నడిపిస్తూనే రేపొద్దున ఏం చేయాలి, ఈ ఈ ఇన్సూరెన్స్ డబ్బులతో ఏం చేయాలి, ఈ ప్లే స్కూల్లో ఏం చేయాలి, ఈ ఇంటిని ఏం చేయాలి, ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఉండాలంటే ఇబ్బంది అవుతుంది. సో అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య వేరే వాళ్ళతో కాపురం చేస్తుందని చెప్పి అందరూ నాలుగు రకాలుగా అనుకుంటారు. కాబట్టి ఏం చేయాలి, బయటకు వెళ్ళిపోవాలి, అంటే ఇక్కడ ఉన్న అసెట్స్ మొత్తాన్ని అమ్మేసేయాలి. సో ఏదైనప్పటికీ ఆవిడ చేసిన పని నిజంగా దేశాన్ని కలిసివేస్తుంది, నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఒక పక్క పాము కాటు, ఆ పాముకు పెద్ద స్టోరీ ఉంది. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించారంట. అక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని ఏదో ఆ మీరట్కి సమీపంలోని అడవులు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లు ఎలాగో ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళి అంటే ఒక్క కాటు వేస్తే ఇమ్మీడియట్గా చనిపోయే విధంగా ఆ పాముని ఒక బాక్స్లో పట్టుకొచ్చి అండ్ అతను ఎప్పుడైతే పడుకున్నాడో సో ఆ పడుకున్నప్పుడు వెంటనే కాటు వేయించేసిన తర్వాత ఆ పాముని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడంట. సో ఎందుకంటే పక్క తీసుకెళ్ళిపోయి ఏదైతే ఆ పాముని ఆ స్నేక్ క్యాచెస్ ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే చాకచక్యంగా దాన్ని డీల్ చేయగలరు, ఎందుకంటే చాలా హైలీ వెనమస్ స్నేక్ అది. సో అది ఒక్కసారి బైట్ చేసిందంటే సో విత్ ఇన్ 1 to 2 minutes మొత్తం బాడీ మొత్తం ఎల్లోగా అయిపోద్ది. ఆల్మోస్ట్ తెల్లడానికి బాడీ మొత్తం ఎల్లో అయిపోయింది. కానీ దాని తర్వాత అయితే అతని దగ్గర ఏదైనా అతను టాయిలెట్ కావచ్చు, ఇంకా కొన్ని హెయిర్ కావచ్చు, అతని బాడీ మీద గాయాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు కూడా మెంటలెక్కింది. అంటే ఇది సహజ మరణం కాదు, దీని వెనక కుట్ర ఉంది, హత్యే అని ముమ్మాటికి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత దామినిని గట్టిగా విచారిస్తున్న తర్వాత తేలిన మ్యాటర్ ఏంటంటే లేదు 20 లక్షల కోసమే అని చెప్పి. నిజంగా 20 లక్షల కోసం అతుల్ని అంత దారుణంగా పాము కాట్లు వేయించి మందు పెట్టి చంపడం అవసరమా? మస్తు కామెంట్ చేయండి.